Hi friends, this is gnanesh. Welcome to Tech Telugu. ఈ వీడియోలో మనం కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ పార్ట్ 1 వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో మనం కంప్యూటర్ అంటే ఏంటి, ఎవరు కనిపెట్టారు, అందులోని మెయిన్ పార్ట్స్, అప్లికేషన్స్ వంటి వాటి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేవి ఏంటంటే కంప్యూటర్ జనరేషన్స్, కంప్యూటర్లోని టైప్స్, కంప్యూటర్ మెయిన్ కాంపోనెంట్స్ అండ్ వర్కింగ్, అలాగే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ జనరేషన్స్ అంటే కంప్యూటర్ యొక్క ఎవల్యూషన్, పరిణామము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న కంప్యూటర్ ఒక టేబుల్ మీద పట్టేంత లేదా మన చేతిలో పట్టేంత సైజులో ఉంటాయి. కానీ మొదట కంప్యూటర్స్ అనేవి భారీ సైజులో ఉండేవి, కానీ వర్క్ మాత్రం చాలా తక్కువగా చేసేది. ఈ పరిణామాన్నే కంప్యూటర్ జనరేషన్స్ అని అంటాము. కంప్యూటర్ జనరేషన్స్లో ఇప్పటి వరకు 5 జనరేషన్స్ ఉన్నాయి. అవే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫైనల్లీ 5th జనరేషన్. దీనిలో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి 1946 to 1959 మధ్య కాలంలో ఉన్నాయి. ఈ కంప్యూటర్స్ పూర్తిగా వాక్యూమ్ ట్యూబ్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ వాక్యూమ్ ట్యూబ్స్తోనే కంప్యూటర్ వర్క్ చేస్తుంది. అయితే ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వల్ల లాభాల కన్నా నష్టాలే చాలా ఉన్నాయి. ఇప్పటి కంప్యూటర్స్ని పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఆపరేట్ చేయగలుగుతున్నారు. కానీ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని హై ప్రొఫెషనల్స్ తప్ప ఎవరూ ఆపరేట్ చేయలేరు. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువే, కానీ వర్క్ మాత్రం చాలా తక్కువగా చేస్తుంది. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎక్కువ కరెంట్ని కూడా యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వల్ల లాభాలు చాలా తక్కువే ఉన్నాయి. ఆ తర్వాత 1959 to 1965 మధ్య కాలంలో సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చాయి. ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ట్రాన్సిస్టర్స్ మీద వర్క్ చేస్తాయి. ఇవి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ కరెంట్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే సైజులో కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి, కానీ దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. టోటల్గా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో పోలిస్తే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంది. ఆ తర్వాత థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ 1965 to 1971 మధ్య కాలంలో వచ్చాయి. ఈ కంప్యూటర్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్తో తయారు చేయబడింది. ఈ కంప్యూటర్ సైజ్ కూడా చాలా వరకు తక్కువగానే ఉంటాయి, తక్కువ హీట్ని కూడా జనరేట్ చేస్తాయి. అలాగే ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అయిన కోబల్, పాస్కల్ వంటి లాంగ్వేజెస్ని కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే మొదటి 2 జనరేషన్స్తో పోల్చుకుంటే ఇవి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. స్టోరేజ్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 1971 to 1980 మధ్య కాలంలో 4th జనరేషన్ కంప్యూటర్స్ అనేవి వచ్చాయి. ఇవి కూడా థర్డ్ జనరేషన్ లాగే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేయబడింది, కాకపోతే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న సర్క్యూట్స్ని వాడారు. ఈ కంప్యూటర్ సైజ్ ఒక టేబుల్ మీద పట్టేంత ఉంటాయి. అలాగే హీట్ని ప్రొడ్యూస్ చేయకుండా కొన్ని కాంపోనెంట్స్ని పెట్టారు. దానివల్ల హీట్ ప్రొడ్యూస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇందులో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే కోబల్, పాస్కల్ వంటి లాంగ్వేజెస్ కన్నా హై లెవెల్ మెషిన్ లాంగ్వేజెస్ అయిన సి, C++, డేటా బేస్ వంటి లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తాయి. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సామాన్యులకు కూడా దొరికేంత కాస్ట్లో ఈ 4th జనరేషన్ కంప్యూటర్స్ వచ్చాయి. అలాగే ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ని ఈ 4th జనరేషన్లో వాడటం వల్ల ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ అనేది జరగడం మొదలైంది. కానీ ఈ 4th జనరేషన్ కంప్యూటర్స్ కరెక్ట్గా 9 years వరకు ఉన్నాయి. ఆ తర్వాత 1980 నుంచి 5th జనరేషన్ కంప్యూటర్స్ వచ్చాయి. ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్ ప్రెసెంట్ మనం చూస్తున్న కంప్యూటర్స్. వీటిని రోబోటిక్ కంప్యూటర్స్ అని అంటారు. ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్ని అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీతో రూపొందించారు. అలాగే 10 million మైక్రోప్రాసెసర్ చిప్స్ని దీనిలో వాడటం వలన చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉన్నాయి. దీనిలోని ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే హై లెవెల్ మెషిన్ లాంగ్వేజెస్ అయిన సి, C++, జావా, .NET వంటి కంపైలర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే గేమ్ ప్లేయింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. టోటల్గా ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కంప్యూటర్స్లో 5 జనరేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్న కంప్యూటర్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ యొక్క ఎవల్యూషన్ని మనం జనరేషన్స్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంప్యూటర్లోని టైప్స్.
ఫ్రెండ్స్, కంప్యూటర్ని అది చేసే వర్క్ బట్టి, దాని ఫీచర్స్ బట్టి, దాని స్పెషాలిటీస్ బట్టి, దాని వర్క్ స్పీడ్ అలాగే కంప్యూటింగ్ పవర్ బట్టి 5 టైప్స్గా క్లాసిఫై చేశారు. అవే పీసీ పర్సనల్ కంప్యూటర్, వర్క్ స్టేషన్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. ఇవన్నీ వీటి వర్క్ స్పీడ్ బట్టి 5 టైప్స్గా క్లాసిఫై చేశారు. దీనిలో ఫస్ట్ టైప్ పర్సనల్ కంప్యూటర్. దీన్నే పీసీ అని అంటాము. ఈ పీసీ సింగిల్ యూజర్ కంప్యూటర్ సిస్టమ్. వీటిని కొంచెం తక్కువ పవర్ ఉన్న మైక్రో ప్రాసెసర్స్ తయారు చేశారు. ఈ పర్సనల్ కంప్యూటర్స్నే జనరల్గా మనం ఇంట్లో అలాగే స్మాల్ బిజినెస్ కోసం యూజ్ చేస్తాము. ఆ తర్వాత వర్క్ స్టేషన్ కంప్యూటర్స్. ఇవి కూడా పీసీలానే సింగిల్ యూజర్ కంప్యూటర్ సిస్టమ్స్, కానీ పీసీ కన్నా పవర్ఫుల్ మైక్రో ప్రాసెసర్ని దీనిలో వాడతారు. ఈ వర్క్ స్టేషన్ కంప్యూటర్ అచ్చం పీసీ లాగే ఉంటుంది, కాకపోతే వీటిలో పీసీ కన్నా హై రెజల్యూషన్ గ్రాఫిక్స్ స్క్రీన్స్, ఎక్కువ ర్యామ్ అలాగే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అలాగే ఈ వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ ఒకే నెట్వర్క్ మీద పనిచేసే లోకల్ ఏరియా కంప్యూటర్స్ని లింక్ చేస్తుంది. వీటిని చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, స్మాల్ బిజినెస్ కోసం యూజ్ చేస్తారు. ఆ తర్వాత మినీ కంప్యూటర్స్. ఇవి మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్స్. అలాగే ఈ మినీ కంప్యూటర్స్ ఒకేసారి 100 కన్నా ఎక్కువ సిస్టమ్స్ని కనెక్ట్ చేయగలదు. వీటిని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, డిజైన్ ఆర్ డిజిటల్ ఏజెన్సీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే స్టార్టప్ కంపెనీస్లో యూజ్ చేస్తారు. ఇది ఎగ్జాక్ట్గా 250కి పైగా సిస్టమ్స్ని ఒకేసారి కనెక్ట్ చేయగలదు. ఆ తర్వాత మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇవి కూడా మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్స్. అలాగే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కూడా మినీ కంప్యూటర్స్ లాగే చాలా సిస్టమ్స్ని కనెక్ట్ చేయగలదు. కాకపోతే వీటిలో వాడే సాఫ్ట్వేర్ టెక్నాలజీ మాత్రం మినీ కంప్యూటర్స్ కన్నా చాలా హై రేంజ్లో ఉంటుంది. వీటిని ఈ బిజినెస్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ అలాగే మెడికల్, మిలిటరీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సెక్టార్స్లో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లోని స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ చూడటానికి చాలా భారీ సైజులో ఉంటాయి. అలాగే ఈ కంప్యూటర్స్ కొన్ని వందల నుండి కొన్ని వేల యూజర్స్ని కనెక్ట్ చేయగలదు. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఒకేసారి చాలా ప్రోగ్రామ్స్ని ఆపరేట్ చేయగలదు. ఆ తర్వాత సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్స్ని ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ కంప్యూటర్స్ అని అంటారు. ఇవి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తాయంటే 100 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ని 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ సూపర్ కంప్యూటర్స్ ఎటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్నైనా 1 సెకండ్లో చేసేస్తాయి. ఈ సూపర్ కంప్యూటర్స్ని వాతావరణ శాఖ, పరిశోధన రంగాల్లో, గ్రాఫిక్స్, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్, ఎనాలిసిస్ వంటి రంగాల్లో యూజ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ కాంపోనెంట్ అండ్ వర్కింగ్. ఫ్రెండ్స్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నా అవన్నీ చేసే వర్క్ మాత్రం ఒకటే. అదే ఇన్పుట్ని మన నుండి తీసుకొని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం. ఇందులో ఇన్పుట్ అంటే మనం కంప్యూటర్కి ఇచ్చే ఏదైనా ఒక డేటా లేదా ఇన్ఫర్మేషన్, దాన్నే ఇన్పుట్ అని అంటాం. కంప్యూటర్ మన నుండి ఇన్పుట్ని తీసుకున్న తరువాత CPU మెమరీ యూనిట్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో స్టోర్ అయిన డేటాని ప్రాసెస్ చేస్తుంది. మనం ఇచ్చిన డేటాలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కనుక్కుంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ అయిన డేటాని అవుట్పుట్ ద్వారా రిజల్ట్ని ఇస్తుంది. ఇది బేసిక్గా కంప్యూటర్ చేసే వర్క్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, హార్డ్వేర్ అంటే మనం చూడగలిగే లేదా మన చేతితో టచ్ చేయగలిగే కంప్యూటర్ పార్ట్స్ని హార్డ్వేర్ అని అంటాం. కంప్యూటర్ పార్ట్స్లో మనం చూడగలిగే, టచ్ చేయగలిగే పార్ట్స్ ఏంటంటే మానిటర్, కీబోర్డ్, మౌస్, CPU, ప్రింటర్, ఇలాంటివి హార్డ్వేర్ అని అంటాం. అలాగే సాఫ్ట్వేర్ అంటే మనకి కంప్యూటర్ పనిచేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది కావాలి. ప్రోగ్రామ్స్ అన్నిటినీ కలిపితే దాన్నే సాఫ్ట్వేర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్, అలాగే MS ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇలాంటి వాటిని మనం సాఫ్ట్వేర్ అని అంటాం. ఫ్రెండ్స్, హార్డ్వేర్ పార్ట్స్లో ఇన్పుట్ అనేది ఇవ్వగలం, అలాగే సాఫ్ట్వేర్స్తో మనం అవుట్పుట్ని తీసుకోగలం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ పార్ట్ 3 వీడియోలో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకింతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.